హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ట్రాఫిక్ చలనాలపై అదిరిపోయే ఆఫర్ అయితే ఇచ్చింది. ఈ వీడియోలో ట్రాఫిక్ చలన ఆన్లైన్లో ఎలా పే చేయాలి అనేది చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ మరియు పేటీఎం నుండి ఎలా పే చేయాలనేది చూద్దాం. పేటీఎం నుండి అయితే ₹5 అట్లా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, కాకపోతే పేటీఎంలో ఈజీగా ఉంటుంది. ఈ రెండు విధాలుగా ఎలా పే చేయాలి అనేది చూద్దాం. 2 వీలర్పై 80% డిస్కౌంట్, 4 వీలర్పై 60% డిస్కౌంట్, లారీలు ఇతర భారీ వాహనాలపై 50% డిస్కౌంట్, ఆర్టీసీ బస్సు తోపుడు బండ్లపై 80% డిస్కౌంట్ అయితే ఇచ్చింది. ఈ రోజు నుంచి జనవరి 10 వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది. ముందుగా గూగుల్ సెర్చ్ లో వెళ్ళిన తర్వాత టీఎస్ ఈ చలన అని అయితే సెర్చ్ చేయండి. ఈ చలన .tspolice.gov.in అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. హోమ్ పేజీలో వెహికల్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి. వెహికల్ మీద ఉన్నటువంటి చలనాన్ని కనిపిస్తాయి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. ఈ వెహికల్కి 5 చలనాలు ఉన్నాయి. ₹805 అయితే ఉంది. ఇప్పుడైతే ₹155 పేమెంట్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ ఆప్షన్లో ఏపీ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, మీ సేవ అని ఉన్నాయి. ఏపీ ఆన్లైన్, మీ సేవ సెలెక్ట్ చేస్తే మళ్ళీ లాగిన్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఈజీగా ఉండడానికి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లో ఇంకా వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి, కాబట్టి నెట్ బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో మీకు అన్నింటిని బట్టి ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే బిల్ డేస్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి పేమెంట్ మీద క్లిక్ చేయండి. రెఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకుంటే చేసుకోండి, ఓకే చేయండి. ఇక్కడ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డుతో కానీ పే చేయొచ్చు. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ పేటీఎం నుంచి ఎలా పే చేయాలో చూద్దాం. పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ లో చలన అని సెర్చ్ చేయండి. చలన మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఏదైనా వెహికల్ కి మీరు గతంలో పే చేసి ఉంటే ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది, లేదంటే యాడ్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ సెలెక్ట్ చేయండి. వెహికల్ నెంబర్ ఇవ్వండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ₹425 పేమెంట్ చూపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. యాప్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లాంక్ స్క్రీన్ అనేది వస్తుంది. జస్ట్ యూపీఐ పేమెంట్ కానీ వాలెట్ నుంచి కానీ ఇంకా ఏ విధంగా కూడా మీకు అక్కడ పే చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.